అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ లో కీలక చర్చలు జరగబోతున్నాయి. ఇరు దేశాల అగ్రనేతలు మరికొద్ది గంటల్లో ఇస్లామాబాద్ లో ముఖాముఖి భేటీ కానున్నారు. మిడిల్ ఈస్ట్ లో స్థిరత్వాన్ని తీసుకురావడం, దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరగబోతున్నాయి. ఇందుకోసం అంతా సిద్ధం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య జరగనున్న చారిత్రాత్మక చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది. చర్చల టేబుల్ వద్దకు వచ్చే ముందు లెబనాన్ లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటోంది. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీంతో చర్చలు సజావుగా సాగుతాయా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. విదేశీ దౌత్య కార్యాలయాలు, పార్లమెంట్, ఇతర దేశాల ఆఫీసులు, విలాసవంతమైన హోటల్స్ ఉండే రెడ్ జోన్ లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇస్లామాబాద్ ను ఒక కోటలా మార్చేశారు. 10,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. దీంతో పలు మార్గాలు నిర్మానుష్యమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికే గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ఈ దౌత్య ప్రయత్నం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను చాటుకుంటోందన్నారు. ఇరాన్తో చర్చలకు సిద్ధమైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే తాము ఏదో ఒక విధంగా ఈ సమస్యను పూర్తిగా అంతం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో కలిసైనా లేదంటే వారు లేకుండా అయినా తాము త్వరలోనే గల్ఫ్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తెరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్తో జరగబోయే చర్చల లక్ష్యాలపై క్లారిటీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదని, తన దృష్టిలో ఒప్పందంలో 99% అంశం ఇదేనని స్పష్టం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇవాళ జరగబోయే పరిణామాలను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. చర్చల కంటే క్షేత్రస్థాయి ఫలితాలకే తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా ఇతర అమెరికా అధ్యక్షులతో చర్చలు జరుపుతూనే ఉందని, కానీ ఆ చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయిందని ఆయన విమర్శించారు. తాము గత అధ్యక్షుల్లాగా మాటలకే పరిమితం కావడం లేదని చేతల్లో చూపిస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్తో చర్చలకు ముందు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రస్తుతం మనుగడ సాగిస్తోందంటే అది కేవలం చర్చలు జరపడం కోసమేనన్నారు. ఇరాన్ వద్ద ఆడేందుకు ఇక ఎలాంటి కార్డులు లేవన్న ఆయన ఆ దేశం ఆర్థికంగా, దౌత్యపరంగా పూర్తిగా బలహీనపడిందన్నారు. అమెరికా ప్రతినిధులతో చర్చలు జరపడం తప్ప ఇరాన్కు మరో మార్గం లేదని, తమ ఉనికిని కాపాడుకోవడానికే వారు ఈ చర్చలకు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్తో చర్చల నేపథ్యంలో ఆ దేశ సైనిక శక్తిని తక్కువ చేస్తూ తమ బలం ఏంటో స్పష్టం చేశారు ట్రంప్. తమకు ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు అవసరం లేదన్న ఆయన ఇరాన్ సైన్యం ఇప్పటికే ఓడిపోయిందని అన్నారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో క్షిపణులు ఉన్నాయని, వారి తయారీ సామర్థ్యం కూడా క్షీణించిందని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ పన్ను వసూలు చేసే ఆలోచనపై స్పందించిన ఆయన కఠిన హెచ్చరికలే జారీ చేశారు. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాలకు సంబంధించిన ప్రాంతమని, అక్కడ పన్ను వసూలు చేసేందుకు ఇరాన్ను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ అలాంటి ప్రయత్నం చేస్తే అది జరగకుండా తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఆటోమేటిక్ గా తెరుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. తాము ఆ మార్గాన్ని అతి త్వరలోనే తెరిపిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ చర్యల వల్ల అక్కడ అంతరాయం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు ట్రంప్.